ఒక మంత్రముచే దక్ష ప్రజాపతి కుమారుని మోక్షగాములు చేసి, మీకు దక్షుడు ప్రజాపతి, రాజ్యాన్ని మొత్తం ప్రపంచాన్ని ఏలేది దక్ష ప్రజాపతి. ఆ దక్ష ప్రజాపతి బ్రహ్మతో ద్వారా జన్మించబడతాడు. నారదుల వారు కూడా బ్రహ్మ ద్వారా జన్మించబడతారు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరు అన్నదమ్ములే అవుతారు. అన్నదమ్ములు అయితే నారదుడు ఒకసారి దక్ష ప్రజాపతి ఇంటికి చేరితే 1000 మంది కుమారులు ఈ చుట్టూ బాబాయ్ బాబాయ్ అని చిన్నాను అనుకుంటూ చేరతారు. అప్పుడు నారదుడు ఏం చేశాడు, వాళ్ళకి చక్కటి చెవిలో ఒక మంత్రాన్ని చెప్పాడు. ఆ మంత్రం పెట్టుకుని అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటా వెళ్ళిపోయారు. ఆ నారదుండే ఒక మంత్రం ఏం చేశారు, వెళ్ళిపోయారు మోక్షానికి వాళ్ళు. ఆ నారదుండే ఒక మంత్రం ధ్రువుడు నక్షత్ర మండలములు చేస్తే, ధ్రువుడు అంటే నక్షత్రాలన్నింటిలో పెద్ద నక్షత్రం ఏది, ధ్రువ నక్షత్రం. మనం పై ఆకాశంలో చూసామంటే పెద్ద నక్షత్రం వెలుగు ఉండేదే ధ్రువుడు. ఆ ధ్రువుడు తను తండ్రికి 2 భార్యలు, పెద్ద భార్య తను తల్లి, రెండవ భార్య చిన్న తల్లి. ఆ చిన్న తల్లి కొడుకు తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు. అప్పుడు ధ్రువుడు కూడా నేను నాన్న అనుకుంటూ ఒళ్ళో కూర్చుంటానని చెబితే అప్పుడు బయటకు చూసేస్తారు. తండ్రి కూర్చొనివ్వడు. చిన్న తల్లి కూడా నువ్వు నీ పోరాని బయటకు చూసేస్తుంది. అప్పుడు ఏడుస్తూ తల్లి దగ్గరికి అయితే, మనం ఏం చేస్తాం నాయన, భగవంతుడే కాపాడాలని. ఆ భగవంతుని పట్టుకుంటాకి అడవులు చిన్న వయసులో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అప్పుడు నారదుడు వచ్చి ఒక మంత్రం చెప్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ద్వాదశాక్షరి మంత్రం అంటారు. ఇది 12 అక్షరాలు ఇందులో. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చెప్పి చెవిలో ఆ నారదుడే ఒక మంత్రం ధ్రువుని నక్షత్ర మండలం చేర్చి ఆయన వెళ్ళిపోయి ఎన్నో బాధలు పడుతూ అది బాగా ఆ మంత్రాన్ని పఠించి ఒక నక్షత్రం అయిపోతాడు. ఆ ఒక్క నారదుడే వేరొక మంత్రం చేత రత్నాకరుని ఋషిగా మార్చాడు. అట్లాగే రత్నాకరుడు అంటే చెప్పాం కదా, వాల్మీకిని ఈ యొక్క రత్నాకరుడు అని ఆయనకి రామ అనే మంత్రం చెవిలో ఊది కూర్చోబెడితే ఆయన వాల్మీకి అయ్యాడు. కానీ ఏమి ఫలము, ఆ నారదుంటే నిలువ నీడైనను లేక సంచారి నారాయణ మంత్రము జపించు తిరుగుతుండే. జపత్తు నారాయణ నారాయణ అనుకుంటూ అతనికి ఒక స్థానం లేదు, నిలబడటానికి చోటు లేదు, అన్నీ ఏమీ లేదు. ఎంత మట్టికి నారాయణ నారాయణ మనం అని పట్టుకుని ఎన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. జపమన్నది చిన్న భ్రమణంతో తిరుగుతే కాక మీకు అది ఇంతగా ఇదిగా చెప్తున్నానంటే, మీరు జపం చేసుకుంటూ, జపం అంటే నోటితో చేసేది, నోటితో చేసే జపం వరకు నీకు వెళ్తావు, మంచి గొప్పవాడు అవుతావు. కానీ ఈ జపం యొక్క ప్రాధాన్యత మోక్షానికి చేరనివ్వదు. జనన రాహిత్యం చేరలేవు. నీకు జనన లేకుండా ఉండాలి, మోక్షానికి వెళ్ళాలి అంటే ఈ జపం పనిచేయు. ఏంటి, పూజలు పనిచేయు, జపము పనిచేయు, అంటే తపస్సు కూడా ఏమి పనిచేయు. ఏం చేయాలి, నేనే భగవంతుని అనే తలపుతో అనుకుంటూ అజపం చేయాలి. శ్వాస మీద జపాన్ని. అప్పుడు భావన ఎక్కడ ఉంటే, నీకు నోటితో చెప్పేటప్పుడు, ఉచ్చరించేటప్పుడు, జపం చేస్తున్నప్పుడు నామం నడుస్తూనే ఉంటుంది, కానీ నీ మనసు ఎక్కడికో పద్ధతిస్తుంది. కానీ ఇక్కడ శ్వాస మీద జపం చేయాలనుకుంటే భావన మాత్రమే ఉంటుంది, నీకు మనసు ఎటు వెళ్ళలేదు. అందుకని ఇది నిన్ను మోక్ష ప్రాప్తిని తెలియజేస్తుంది. అది ఓం నమో నారాయణ.